హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో ఏపీ 10th క్లాస్ న్యూ ఎన్సీఆర్టీ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ నుండి థర్డ్ చాప్టర్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ నుండి 9th వీడియో. అయితే ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ని సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేసి ఎలా సాల్వ్ చేయగలం నేర్చుకుందాం. ఆల్రెడీ మనం ప్రీవియస్గా గ్రాఫికల్ రిప్రజెంటేషను గ్రాఫ్స్కి సంబంధించి మనము ఈక్వేషన్స్ని ఎలా సాల్వ్ చేయగలం నేర్చుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఎక్సైజ్ 3.1 వరకు అయితే మనం ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది దీని ముందు వీడియో వరకు. ఓకేనా ఫ్రెండ్స్, మీరు మాత్రం కంపల్సరీగా ప్రీవియస్ వీడియోస్ చూడగండి. ప్రీవియస్ వీడియోస్ చూడకుండా మధ్య వీడియోస్ చూస్తే మీకు డౌట్స్ వస్తూ ఉంటాయి. ఓకేనా, ఈ చాప్టర్కి సంబంధించిన ప్లేలిస్ట్ లింకు, అలాగే దీని ప్రీవియస్ చాప్టర్స్ రియల్ నెంబర్స్ పాలినామియల్స్కి సంబంధించిన లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్స్ ద్వారా మీరు ప్లేలిస్ట్ అనేది చూసుకుని ఆర్డర్గా నోట్స్ అనేది రాసుకోండి. ఓకేనా, సరే. మరి ఈ వీడియోలో మనము ఎగ్జాంపుల్ 4ని కూడా సాల్వ్ చేద్దామండి. అంటే ఈ మెథడ్ ఈ ప్రాబ్లం ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. మనము ఫస్ట్ వీడియోగా చెప్పుకున్నాం పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ని గ్రాఫికల్ మెథడ్ ద్వారా సాల్వ్ చేయొచ్చు, ఎలిమినేషన్ మెథడ్ ద్వారా సాల్వ్ చేయొచ్చు, సబ్స్టిట్యూషన్ మెథడ్ ద్వారా కూడా సాల్వ్ చేయొచ్చు అని చెప్పుకున్నాం. ఆల్రెడీ గ్రాఫికల్ మెథడ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సబ్స్టిట్యూషన్ మెథడ్ని ఎలిమినేషన్ మెథడ్ని ఆల్జీబ్రికల్ మెథడ్స్ అని అంటాం. ఓకేనా, ఎప్పుడైనా మీకు 1 మార్క్ క్వశ్చన్స్కి అడగవచ్చు. సరే, ఇందులో మీరు ఫస్ట్ చేయాల్సింది 2 ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు ఈ 2 ఈక్వేషన్స్లో ఏవి తక్కువ కోఎఫిషియెంట్స్ ఉన్నాయో చూసుకోండి. సో ఫస్ట్ ఈక్వేషన్ చూసుకుంటే 7x, ఎక్స్ కోఎఫిషియెంట్ ఏమో 7, వై కోఎఫిషియెంట్ ఏమో 15. అలాగే సెకండ్ ఈక్వేషన్ చూసుకుంటే ఎక్స్ కోఎఫిషియెంట్ ఏమో 1, వై కోఎఫిషియెంట్ ఏమో 2. సో సెకండ్ ఈక్వేషన్కి చిన్న కోఎఫిషియెంట్స్ ఉన్నాయి. ఓకేనా, దాన్ని కన్సిడర్ చేయండి. కన్సిడర్ ఈక్వేషన్ 2. ఏంటండి ఈక్వేషన్ 2? ఎక్స్ ప్లస్ 2y ఈక్వల్ టు 3. ఇప్పుడు మళ్ళీ మనం చిన్న కోఎఫిషియెంట్స్ ఉన్న ఈక్వేషన్ కన్సిడర్ చేసిన తర్వాత ఇందులో మళ్ళీ ఎక్స్ కోఎఫిషియెంట్ చిన్నది ఉందో వై కోఎఫిషియెంట్ చిన్నది ఉందో చూసుకోండి. సో ఇక్కడ దాని ప్రకారం ఎక్స్ కోఎఫిషియెంట్ చిన్నది. ఎక్స్ కోఎఫిషియెంట్ చిన్నది ఉంది కాబట్టి ఎక్స్ ఒక్కటే ఇట్ సైడ్ ఉంచి మిగతా అటు సైడ్ ట్రాన్స్ఫర్ చేసేయండి. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2y అటు సైడ్ ట్రాన్స్ఫర్ చేయండి. ఏమవుతుందండి? 3 - 2y. ఓకేనా, దీనికి ఒక బాక్స్ చేసి లేదంటే ఈక్వేషన్ 3 అని అనుకున్నా పర్లేదు, అలా ఉంచేసినా పర్లేదు. పోనీ ఈక్వేషన్ 3 అని అనుకోండి. సరే, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 - 2y ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏంటండి? 7x - 15y ఈక్వల్ టు 2. సరే, ఇక్కడ అసలు ఈ సబ్స్టిట్యూషన్ ఈ వర్డ్ ఎలా వచ్చిందంటే ఫస్ట్ ఆ వర్డ్ మనం కొన్ని చోట్ల వింటూ ఉంటాం. క్రికెట్ మ్యాచెస్లోని, కబడ్డీ మ్యాచెస్లోని వింటూ ఉంటాం. అంటే ఒక ప్లేయర్ ప్లేస్లో ఇంకొక ప్లేయర్ని సబ్స్టిట్యూట్ చేస్తూ ఉంటారు. అంటే ఏదైనా ఇంజురీస్ అయినప్పుడు కానీ అలాంటివి జరుగుతాయి కదా. అంటే ఏంటి? ఒక ప్లేయర్ ప్లేస్లో ఇంకొక ప్లేయర్ వస్తాడు. లైక్ ఇక్కడ కూడా సబ్స్టిట్యూషన్ మెథడ్ యొక్క మీనింగ్ ఏంటంటే ఒక వేరియబుల్ ప్లేస్లో ఒక వేరే వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే ఆ వేరియబుల్ ప్లేస్లో ఈ వాల్యూని మనం పెట్టి అప్పుడు సింపుల్గా చేస్తాం. అదే దాని మీనింగ్. ఓకేనా, ఇక్కడ అందుకని నేను ఏం చేశాను, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూని ఈక్వేషన్ 1లో ఉన్న ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసాం. అంటే ఎక్స్ ఈక్వల్ టు ఉందంటే అర్థం ఏంటి? ఎక్స్ అన్న ఈ వాల్యూ అన్న ఒకటే. అంటే ఎక్స్ ప్లేస్లో నేను ఈ వాల్యూ రాసుకోవచ్చు అని అర్థం. సో ఈ క్లూని నేను యూజ్ చేసి ఏం చేశానండి, పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 - 2y ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 2 నుండి ఎక్స్ వాల్యూ రాసుకొని ఆ వాల్యూని ఈక్వేషన్ 1 ప్లేస్లో ఈక్వేషన్ 1లో ఉన్న ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఇక్కడ పుట్ అని రాసిన పర్లేదు, లేదంటే సబ్స్టిట్యూట్ అని రాసినా పర్వాలేదు. సరే, 7 ఇంటూ ఎక్స్ ప్లేస్గా మనం ఈ వాల్యూ రాసేద్దాం. ఏంటండి? 3 - 2y - 15y ఈక్వల్ టు 2. సో 7 × 3 21 - 7 × 2 14y - 15y ఈక్వల్ టు 2. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి ఈక్వేషన్ మొత్తానికి ఉన్న వేరియబుల్ ఏంటి? y ఒకటే. ఎప్పుడైనా సరే మనకి ఈక్వేషన్ మొత్తానికి ఒకే వేరియబుల్ ఉంటే దాన్ని ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ. సో ఇప్పుడు y వాల్యూ ఫైండ్ అవుట్ చేసేద్దాం. ఈ 21 ఏమో అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసేద్దామండి. -14y - 15y అంటే ఎంత? -29y ఈక్వల్ టు 2 - 21 +21 అటు సైడ్కి వెళ్ళిపోతే -21 కదండి.
సో 2 - 21 అంటే మళ్ళీ -19. దేర్ఫోర్ మనకి ఎంత వచ్చిందండి -29y = -19. సో y ఈజ్ ఈక్వల్ టు 29 ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసేయండి. ఇక్కడ ఇంటూ చేస్తుంది, ఇటు సైడ్కి వస్తే డివైడ్ చేస్తుంది. అంటే -19/-29. సో మైనస్ క్యాన్సిల్ 19/29. దట్ ఇంప్లైస్ y ఈజ్ ఈక్వల్ టు 19/29. ఓకేనా? ఇప్పుడు ఈ y తీసుకెళ్ళి ఈ y వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే మరి x వాల్యూ కూడా మనకు కావాలి కదా. మరి x వాల్యూ కావాలంటే సింపుల్గా ఇక్కడ y సబ్స్టిట్యూట్ చేస్తే x వచ్చేస్తుంది. అంటే చూడండి, పుట్ y ఈజ్ ఈక్వల్ టు 19/29 ఇన్ ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 3 ఏంటండి? x ఈజ్ ఈక్వల్ టు 3 - 2y. అంటే సింపుల్గా ఈ y ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేసేయండి. x ఈజ్ ఈక్వల్ టు 3 - 2 × 19/29. ఓకేనా? సో 3ని 3/1గా రాసుకోండి, మైనస్ డైరెక్ట్గా ఇంటూ చేసేచ్చు కదండి. 2ని 2/1గా రాసుకొని ఫ్రాక్షన్స్ని మనం డైరెక్ట్గా ఇంటూ చేసుకోవచ్చు. 2 × 19 అంటే 38/1 × 29 29. ఓకేనా? ఇక్కడ మనం ఇలా ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాము. 3 × 29. సో మీకు ఇంటూ చేస్తే 3 × 9 = 27, 87 వస్తుంది. మైనస్ 1 × 38 38/29. ఓకేనా? సో సింప్లిఫై చేసి ఆన్సర్ ఎంత వేసేయండి. దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత వస్తుందండి? 49/29. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 49/29, y ఈజ్ ఈక్వల్ టు 19/29 ఈజ్ ఎ సొల్యూషన్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్. ఓకేనండి? ఇది మనకి సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేసి ఈక్వేషన్స్ని ఎలా సాల్వ్ చేయాలి అన్నది. ఓకేనా? సింపుల్గా మనం సబ్స్టిట్యూట్ అనే వర్డ్ని బేస్ చేసుకొని దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ ఏమో మనం x ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం, మళ్ళీ వచ్చిన y వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. ఓకేనా ఫ్రెండ్స్? సో మీరు ఇంకా ప్రాబ్లమ్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఒక్క ప్రాబ్లంతో మీకు అర్థమైపోతుంది అని నేను చెప్పను, బట్ మీకు ఇంకా చేయాలి. ఫర్దర్గా మనం ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ మెథడ్ని యూజ్ చేసి చేస్తాం. ఓకేనా? సో ఈ వీడియోలో అయితే నేను కేవలం ఈ ఒక్క ప్రాబ్లమే చెప్దామని అనుకున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మనము రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అయితే చూద్దామండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.